సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయములో 23వ శ్లోకం గురించి తెలుసుకుందాము. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహురుపాధం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యదితాస్తదాహం. ఈ శ్లోకము నిరాకారము గురించి తెలియజేశారు. భావము: బహుముఖములు, నేత్రములు, అనేకములైన బాహువులు, తొడలు, పాదములు కలదియను అనేక భయంకరమైన కోరలు గల నీ ముఖము చూచుట వలన లోకులందరూ భయము చెంది ఉన్నారు, మరియు నేను కూడా భయపడిపోవుచున్నాను. వివరము: ప్రపంచములోని అందరి ఆకారములు పరమాత్మవే అయి ఒక్క రూపమున కనిపించుట వలన, ప్రపంచములోనే ఉన్న అందరి ముఖాలు పరమాత్మవే అయి ఒక్క రూపమున కనిపించుట వలన సహజముగా ఎవరు ఎక్కడ చూడని అసాధారణ రూపమును చూచుట వలన అర్జునునికి భయము కలిగినది. భయంకరమైన కోరలు గల ముఖము అనడములో కొంత అర్థం కూడా కలదు. పరమాత్మకు ప్రత్యేకించి కోరలు గల ముఖము లేదు. ఆయనకు మనవలే ముఖముంటే కాళ్ళు చేతులు ఉండి కొంత పరిధి గల ఆకారము ఏర్పడగలదు. పరమాత్మకు వాస్తవముగా పరమాత్మకు పరిధి గల రూపమే లేదు. అందువలన ఆయనకు ముఖము, అందులోని కోరలు అసలే లేవు. మీరు ముఖమే లేదంటున్నారు. శ్లోకములో బహుదాంష్ట్రకరాళం, అనేకమైన భయంకర కోరలు అనుమాట ఉపయోగించి చెప్పబడినది కదా అని అడగవచ్చును. వాస్తవమే, ఆ మాట ఇక్కడ ఉపయోగించటంలో మామూలు అర్థము కాక విశేషార్థమున్నదని తెలియవలసి ఉన్నది. ఆ విశేషార్థము ఏమిటనగా, సాధారణమైన ఆకారమే అందరి వలె కాళ్ళు, చేతులు, తల, ముఖము ఉంటే అది సాధారణ కన్నులకే కనిపించేది. అక్కడ కనిపించు దృశ్యము అసాధారణమైనది. కన్నులతో చూడబడు దృశ్యమున్నట్లు ఉండదు. అందువలన ఎవరూ చూడలేని దానిని నీకు చూపుచున్నానని శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. ఆ దృశ్యము కాలము మరియు ప్రపంచ పరిణామముల రెండింటినీ కలబోసుకొని ఉన్నదని ముఖ్యముగా తెలియాలి. జరుగుచున్న ప్రస్తుత కాలము, జరిగేడి ప్రపంచ ప్రస్తుత పరిణామములు కలయికైన ఆ ప్రకృతి వర్ణనాతీతము. ప్రపంచ కొలతల గురించి ఏ ఖగోళ శాస్త్రజ్ఞులు ఇంతవరకు చెప్పలేదు, చెప్పగలరను నమ్మకమూ లేదు. కాలమునకు సెకండ్ల నుండి గంటల వరకు కొలతను కనిపెట్టిన వారు అసలు కాలమంటే ఏమో చెప్పలేకపోయారు. విడివిడిగానే అవగాహన కాని ప్రపంచ కొలత మరియు కాలము రెండూ కలిసి ఉండటమును ఒకే మారు దృశ్యరూపముగా కనిపించిన చూచి గ్రహించుటకు సాధ్యమగునా అని ప్రశ్నించుకొని చూస్తే, ప్రపంచంలో ఎవరికి అవగాహన కాని ఆ దృశ్యమును అర్జునుడు చూచుట గొప్ప అదృష్టమని కూడా చెప్పవచ్చును. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఏ జీవరాశికైనా నోటిలోని కోరలు వాటికి ప్రత్యేకమైన ఆయుధములని చెప్పవచ్చును. దాదాపు సమస్త జంతుజాలములకు కోరలు ఆయుధములుగా ఉపయోగపడుచున్నవి. ఒక ప్రాణి మరొక ప్రాణిని వేటాడి హింసించటములో వాటి నోటిలోని కోరలు ప్రధాన పాత్ర వహిస్తున్నవి. అట్లు ఎక్కువగా హింసకు ఉపయోగపడు కోరలు భయంకరమైనవని చెప్పవచ్చును. అంతేకాక ఒక ఆకారమును పూర్తిగా నుజ్జు చేసి దాని ఆకృతిని పూర్తిగా మార్చివేయగలవి దంతములు. ఉన్న ఆకారమును లేకుండా చేయటములోనూ ఒక జీవరాశిని హింసించటములోనూ ప్రధాన పాత్ర కలిగిన దంతములు భయంకరమైనవే అగును.
భూమి మీద జీవరాశులకున్న కొద్ది పరిణామము గల దంతములే భయంకరమైనవిగా ఉండగా, మరి కాలముతో పరిమాణముతో కలిసి ఉన్న ఆ ప్రకృతి యొక్క దంతములెంత భయంకరముగా ఉండును కదా. విశ్వరూపమునకున్న కాల పరిణామముతో కలిసిన దంతములు ఎట్లుండునో వాటి అవగాహన అర్జునునికి ఎట్లయినదో కొంత యోచించి మన యోచన చూపు కందిన దానిని తెలుసుకుందాము. ఇక్కడ జీవరాశులు ఎక్కడ మరణిస్తున్నవో అక్కడ పరమాత్మ కోరలలో నలిగినట్లే, ఎక్కడ జీవరాశులు శరీరములు నశించి మృత్యువాత పడుచున్నవో అక్కడ పరమాత్మ కోరలలో నలిగినట్లే, ఎక్కడ ప్రమాదముల కారణమున జీవులు శరీరములు నలిగిపోవుచున్నవో, ముక్కలు ముక్కలు కావింపబడుచున్నవో అక్కడ పరమాత్మ కోరలలో నలిగిపోయినట్లేనని తెలియాలి. ఒక లెక్క ప్రకారము మృత్యువునే పరమాత్మ నోటి దంతములనుకుందాము. ఎన్నో రకముల మృత్యువులు ఎంతో భయంకరముగా ఉండును. అందువలన ఆయన కోరలు భయంకరముగా ఉన్నాయని తెలియాలి. ఈ ఒక్క ఆధారమును బట్టి అర్జునుడు చూచిన రూపము ప్రత్యేకమైనదని తెలియచున్నది. ఆ రూపమునకు మనవలే శరీరము లేదని, మనకున్నట్లు నియమిత స్థానము వలె కాళ్ళు చేతులు లేవని అర్థమవుచున్నది. ఒక్కొక్కప్పుడు జరుగు పెద్ద ప్రమాదములలో కొన్ని వేల మందో వందల మందో చనిపోవు సంఘటనలు భయంకరముగా కూడా ఉండును. ఇటువంటి భయంకరములను చూచి ప్రజలు భయపడుచున్నారంటేనే నిన్ను చూచి ప్రజలు భయపడుచున్నారని అర్జునుడు అనుచున్నాడు. అందరికీ నమస్కారం.